ఇస్తారో లేదో తెలియదు. అది ఇవ్వాలి, వాస్తవానికి అది ఒక చారిత్రక ద్రోహం. అది కాంగ్రెస్ ఇస్తుందా? వస్తే మేము గ్యారంటీనా? డెఫినెట్గా. అది అందుకు మేము ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ రాకపోని, ఒక సర్పంచ్ గెలవకపోని, నేను ఒకసారి మీరు ఆ టీవీలో ఉన్నప్పుడే ఒకసారి చెప్పిన, నేను అంటే డెస్టినేషన్ జగన్కు కాంగ్రెస్ కంటే గొప్పగా ఏది ఉండదు అన్న వాదన నిజమే. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. రేపు ఆయన వస్తాడా రాడపక్క. నేను షర్మిలమ్మ కూడా, మరి షర్మిలమ్మ గారు కూడా రెడీగా ఉన్నారు. షర్మిలమ్మ కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు నేను చీఫ్ చేశారు. ఇప్పుడు అక్కడ నేను వారి పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీ వాళ్ళ కార్యక్రమాలకు పోకపోయినా నేను వ్యక్తిగతంగా పోయినాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నాకు కొంత పర్సనల్ కూడా నాకు ఇష్టమైన వ్యక్తి. ఓకే, అఫ్ కోర్స్ ఆయన బతుకుంటే 2009 ఎన్నికల్లో మా సర్వీసెస్ తీసుకున్నాడు తను. సో వ్యక్తిగతంగా కూడా నేను రాజన్న బిడ్డగా షర్మిలమ్మను ఒక మహిళలు రాజకీయాల్లో రాణించడం అంటే అదొక నాకు మంచి ఒక శుభశకునం లెక్క అనిపిస్తుంది. నేను చెప్పకుండా కూడా పోయినా, పార్టీకి చెప్పకుండా కూడా పోయినా. చెప్పినప్పుడు అప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువ మీకు వెసులుబాటు ఉండే పార్టీ. ఎందుకంటే అది మీ పార్టీ లాగా ఉంటుంది. డాడీ అని కాదు, స్వాతంత్రం ఎక్కువ. సీన్ కట్ చేస్తే ఒక 1 ఇయర్కు తను మా పిసిసి ప్రెసిడెంట్ అయింది అక్కడ. నేను అప్పుడు చెప్పిన, అది పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్. ఎప్పుడైనా పిల్ల కాంగ్రెస్ వచ్చి తల్లి కాంగ్రెస్లో కలవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న. అవును, ఇప్పుడు ఏవో వార్తలు ఏవో వస్తున్నాయి, కానీ నిజమేనా దాంట్లో? మోడీ జగన్ను ప్రేమించడు. అధికారం ఉన్నది కాబట్టి అవకాశం కోసం ఆయన, అవసరం కోసం ఈయన నటించిన రాజకీయ సినిమా అది. చాలా కీలకం కాబోతాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు చాలా కీలకం కాబోతాయి. నిజమేనా కాదు? ఎందుకంటే రేపు దేశం మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చే రోజులు. మరి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, రాహుల్ గాంధీ గారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు కొంచెం హ్యార్ష్గా బిహేవ్ చేసిండు మనోడు జగన్ కూడా ఆన్ దట్ టైం. తనను సీఎం చేయనప్పుడు ఆఫ్ కోర్స్ తను సీఎం అయ్యిండు, ఇప్పుడు స్టేచర్ పెంచుకున్నాడు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలా ఉండవు. అవును, నితీష్ కుమార్ మా వైపు వచ్చి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, అటుపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు ఇటు వచ్చి నష్టపోయింది అనుకున్నాడు, అటుపోయి ముఖ్యమంత్రి అయిండు. ఆడ కూడా వెనకటికి ఏ చిన్న చక్రం తిప్పిండో కానీ ఇప్పుడు పెద్ద చక్రమే చెప్పి కాడికి వచ్చింది అక్కడ. సో అప్పుడప్పుడు మారుతూనే ఉంటాయి. రేపు చెప్పలేం జగన్ వస్తే. ఇంకా కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అంటే ఆయన అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందా? ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంగ్రెస్ మెన్ వన్స్ అపాన్ ఎ టైం. అది ఎప్పుడో, అది మీరు పుట్టుండ్రు నేను పుట్టిన టైంకి కావచ్చు. అయితే మన్మోహన్ సింగ్ గారికి ఒకసారి నేను కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, ఆలయ నరేంద్ర గారు బతికున్నప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో కలిసిపోయినాం. షాక్ అయినాం మేము పోయింది తెలంగాణ గురించి ఆయనకి ఏదో చెప్పడానికి పోయినాం. బాబు ఎట్లున్నాడు అడిగిండు ఆయన. ఇది ఏం అసలు వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి చంద్రబాబు నాయుడు అంటేనే పడదు. ఎందుకు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉండే, తర్వాత విడిపోయినాక ఆయన పార్టీ ద్రోహి ఇట్లా ఉండే అభిప్రాయం ఉండే, తెలంగాణ వ్యతిరేకం చేసింది అనేది ఉండే. ఇక ఆయన చెప్పు కూడా నరేంద్ర గారు చెప్పిండు బాగున్నాడు, ఆయన అప్పుడు బీజేపీ ఉండే. అంటే కాంగ్రెస్ దాంట్లో బాబు గారి గురించి అభిప్రాయం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు కూడా ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది, అంతే తప్పితే ఇప్పుడు మా రాజకీయ ప్రత్యర్థి పాజిటివ్ ఏముందిలేండి. 2019లో దగ్గర తీసుకుంది ఆయనే కదా. 2000 సరే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఎలక్షన్స్ ఎప్పుడు 2018 పొత్తు ఉన్నప్పుడు కూడా మాకు పెద్దగా ఆయన వేరే పార్టీ నాయకులకే మాకు అనిపించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ అంటే అట్లా బిహేవ్ చేసిండు, అట్లా ఉండవు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎన్డీఏతో ఉండవచ్చు, కొంచెం పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడే కాబట్టి ఆయనను పెద్దగా పార్షియల్గా చూడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏం రాదు. సో మోడీ అంటే అఫ్ కోర్స్ ప్రత్యర్థిగానే ఉంటాడు రాహుల్ గాంధీ కానీ ఎవరికైనా. కానీ నితీష్ గారు, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాజకీయ పరిస్థితులను బట్టి ఎటైనా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని ఇక ఇంటర్నల్గా కూడా కొన్ని జరిగినాయి, కానీ ఆయన రాజకీయంగా వారితో ఉండాలి. సో మాకు పార్టీగా వ్యతిరేకంగా ఉన్న మాకు అంత తీవ్రస్థాయి ప్రత్యర్థిగా అయితే కాంగ్రెస్ పార్టీ
వస్తుందని అనుకోను నేను. ఇంకా చాలా మాట్లాడాలని అనుకున్నా కానీ మీకు తర్వాత బోల్డ్ అని ఉన్నాయని ఏమేమి నాదేం లేదు కానీ మీకు రీళ్ళు ఉన్నాయి. నాతో కూర్చుంటే ఇంతే ఇక నీకు కంటిన్యూ చాలా విషయాలు వస్తున్నాయి కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ మునుపటి కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదు. ఇప్పుడు చాలా చేంజెస్ అయితే ఆ చేంజెస్ అనేది దేశ ప్రగతికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. పార్టీలో ఇది వరకు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశ గతిని ఒక్క ఉదుటిన మార్చగల శక్తి ఉందనిపిస్తుంది నాకు. తన లోతైన ఇప్పుడు ఒక రోజున రాహుల్ గాంధీని చూసి మేము అనుకునేది మనోన్ని ఎట్లా అని అనుకున్నాం ఒక రోజున. కానీ జోడో యాత్ర జరిగిందో ఆ తర్వాత నుంచి కొంచెం ముందు నుంచి కూడా ఎంపవర్డ్ గన్ అది. బట్ తను ఇంకా ఎక్కువ ప్రజలతో కనెక్ట్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక సంకల్పం తీసుకున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఇప్పుడు మామూలు రాహుల్ గాంధీ లెక్క కనిపించాడు. సో మోదీ అది చెయ్యలేడని కాదు కానీ చెయ్యట్లేడు అంటే మనకు అర్థమైపోతుంటుంది ఎక్కడెక్కడ లుకానాస్ ఉన్నాయని. కానీ మనోడు ఏంది ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ తిరిగిన తర్వాత తనలో ఒక మార్పు, భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మానసిక అంతరాలు, మానవ సంబంధాల మీద ఒక మంచి అవగాహన, ఒక సోషల్ స్టడీ వచ్చింది ఆయన. తెలంగాణ భారతదేశ భౌగోళికం మీద, సామాజికం మీద. తెలంగాణకని కాదు, మొత్తం ఓవరాల్ ఇండియాకే. ఓకే. ఇప్పుడు కొన్ని అంశాల్లో ఇవి చేస్తున్నా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు పోతారు, రాహుల్ గాంధీ గారికి పోవాల్సిందే. తను యాడ్ చేస్తుంటాడు. ఎందుకు? తనకున్న అబ్జర్వేషన్స్. రైట్. మనం చూసే దృష్టికోణం, ఒక జాతీయ నాయకుడు చూసే దృష్టికోణానికి కొంత తేడా ఉంటుంది. సో మళ్ళీ భారతదేశాన్ని ఇంకా భవిష్యత్ తరాలకు మరింత పదునైన దేశంగా అందించేది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో రాహుల్ గాంధీ ప్రధాన భూమిక పోషిస్తాడని అయితే నా సిక్స్త్ సెన్స్ చెప్తున్నది. అది అవుతుంది కూడా. ఎందుకంటే నేను జాతీయ స్థాయిలో తిరుగుతున్న ఇంతమంది నాయకులను అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఇప్పుడు అఖిలేష్ ఆఫ్ కోర్స్ పొటెన్షియల్. అఖిలేష్ కూడా మంచి ఒక ప్రజా సంబంధాలు, మానవ సంబంధాల పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తి. మనకిప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, బట్ హీఈస్ విత్ బీజేపీ. టెక్నికల్గా జనసేన అయి ఉండొచ్చు, బీజేపీ ఏం చేయనియదు. అదో పెద్ద సమస్య దాంతో. చంద్రబాబు అఫ్ కోర్స్ నెక్స్ట్ తరం కాదు కదా, వారు ఇప్పుడు యూత్ కాదు కదా. నేను చూస్తున్నదంటే యూత్లో స్టాలిన్ గారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇంకా అక్కడ పంజాబ్ సీఎం కూడా నేను మొన్న అమృత్సర్, జలంధర్ ఇదంతా తిరిగి వస్తున్న క్రమంలో మనోనికి మంచి గెయిన్ ఉంది. కేజ్రీవాల్ ఇంకా ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ తన ప్రభను చాలా డిక్లైన్ చేసినాయి. సో చూడాలి.